అందరికీ నమస్కారం అండి. నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కాంపిటీషన్ 2025లో భాగంగా జనగాం జిల్లా నుంచి మన యొక్క జిల్లా యొక్క పార్టిసిపేషన్ మనం చూపించాల్సి ఉంది. ఇందులో 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి స్టూడెంట్స్ కేటగిరీ, రెండోది నాన్ స్టూడెంట్ కేటగిరీ ఉంటుంది. సో అది మనము ఆన్లైన్లో గూగుల్ ద్వారా మనం ఇవ్వచ్చండి. ఈ స్క్రీన్లో మీకు కనిపించే విధంగా బ్లూ కలర్లో ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో ecomitron.app.nspc అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా వెళ్తుంది. ఇందులో 2 కేటగిరీలు అండి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్, పార్టిసిపేట్ యాజ్ నాన్ స్టూడెంట్. సో నేను పార్టిసిపేట్ యాజ్ నాన్ స్టూడెంట్ కింద నేను నా అభిప్రాయం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ 2 సార్లు ఇచ్చాను. ఇక్కడ మీకు కింద కాంపిటీషన్ మన మెయిల్ ఐడి మీద ఎన్ని ఇచ్చామని కూడా కనబడుతుంది. ఇది ఇవ్వాలంటే మనం మెయిల్ ఐడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మెయిల్ ఐడి మీద మనం ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు, ఎంతమంది అయినా ఇప్పించుకోవచ్చు. సో ఇక్కడ మన పేరు అడుగుతూ ఉంటుంది. సో ఇక్కడ పేరు ఇచ్చేయచ్చు. జెండర్ అడుగుతుంది, జెండర్ ఇచ్చేయాలి. ఓకే, మెయిల్ ఐడి ఆల్రెడీ janagan.sbn.in చూడండి. ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. సో తర్వాత నాట్ ఏ స్టూడెంట్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ టైప్ ఇండివిజువల్ అని పెట్టాలి, స్టూడెంట్ కాదు కనుక. ఆర్గనైజేషన్ నేను P&RD అని పెడుతున్నాను. క్విజ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని పెడుతున్నాను. ఓకే, ఇక్కడ కింద ప్లీజ్ అప్లోడ్ సెల్ఫ్ వైల్ ఎంగేజింగ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ అంటుంది. అంటే మనం మొక్క పెడుతున్న ఫోటో కానీ, నీరును కన్జర్వ్ చేస్తున్న ఫోటో కానీ, లేదా గ్రే వాటర్ మీదకి సంబంధించి ఇంకుడు గుంతలోకి వాటర్ వెళ్తున్న ఫోటో కానీ, లేదా ఇంట్లో తడిపొడి చెత్త వేరు చేస్తున్న ఫోటో కానీ సెల్ఫీ తీసుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అప్లోడ్ చేయలేని పరిస్థితిలో కూడా మనం సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. సో ఇక్కడ బర్నింగ్ ఆఫ్ స్టబుల్ కాజెస్ ఇన్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అది రైట్ అండ్ రాంగ్ అయినా నో ఇష్యూ. మార్క్స్ ఏ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా నో ఇష్యూ, ఏం కాదండి.
ఇలా క్లిక్ చేయాలండి, సబ్మిషన్ కొట్టాలి. ఆర్ యూఆర్ షూర్ టు సబ్మిట్ క్విజ్ అంటే ఎస్ అనాలి. దీని తర్వాత మనం కిందికి వచ్చి గెట్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అనాలి. సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్ అవుతుంది. 50 మార్క్స్ వచ్చాయి చూడండి. సో డౌన్లోడ్ సర్టిఫికేట్ అనాలి. ఇది ప్రాసెస్ అండి. దీని ద్వారా మనము మన ఒపీనియన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో సర్టిఫికేట్ డౌన్లోడ్ కొంచెం టైం పడుతూ ఉంది. బేస్డ్ ఆన్ నెట్వర్క్ని బట్టి ఉంటుంది. సో సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిందండి, ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ సర్టిఫికేట్ ఎటువంటి మార్క్స్ కనపడవు, మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా నో ఇష్యూ. ఇంతే అండి, ఇది ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.